హైదరాబాద్ లో గాలివాన భీభత్సం సృష్టిస్తోంది. ఉదయం నుంచి భానుడు నిప్పులు కురిపించగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. ఎల్బీనగర్, ఉప్పల్తో పాటు గట్కేసర్ మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. కీసరలో ఈదురుగాలులు వీస్తున్నాయి. గట్కేసర్లో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఈసీఐఎల్ వెళ్లే దారిలో భారీ వృక్షాలు నేలకూలటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, బోడుప్పల్, తార్నాకల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, నాచారం, హబ్సిగూడల్లో భారీ వర్షానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కీసరలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఈదురుగాలుల కారణంగా తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట్ వెళ్లే దారిలో చెట్టు విరిగి బైకర్పై పడింది. దీంతో బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాలి దుమారానికి పలు కాలనీల్లోనూ చెట్లు విరిగి పడుతున్నాయి. దీంతో మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. వనస్థలిపురంలో పలు కాలనీలు, పార్కుల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. రోడ్లకు అడ్డుగా పడిపోయిన చెట్ల కొమ్మలను డిఆర్ఎఫ్ టీం, జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. హైదరాబాద్ లో కురుస్తూ ఉన్న వర్షానికి సంబంధించిన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి కూడా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు కూడా భారీ పగపగలతో కూడా ప్రజలు అలవాటించిన పరిస్థితులు కనిపించగా మధ్యాహ్నం నుంచి కూడా నగర శివారు ప్రాంతాల్లో ఎల్బీనగర్, వనస్థలిపురం, అలాగే తార్నాక, బోడుప్పల్, ఉప్పల్, గట్కేసర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఒక్కసారిగా గంట సేపు కురిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కురిసిన గంట సేపు కూడా భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు, ఈదురు కాలులు కూడా భారీగా వీచాయని కూడా తెలుస్తోంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచాయి. అయితే ఈ గంట పాటు కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఎక్కడ చెట్ల కింద కానీ ఎక్కడ ఉండకూడదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే సడన్ గా కూడా వర్షం కురవడంతో కూడా ఎక్కడికెక్కడ వాహనాలు చెట్ల కింద ఉండడంతో భారీ ఈదురుగాలులకి భారీ వృక్షాలు కూడా కార్ల పైన పడిన పరిస్థితి కనిపిస్తుంది. వనస్థలిపురంలో చాలా కార్లు కూడా భారీ వృక్షాలు పడడంతో డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్స్ గా కూడా హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని గంటల పాటు కూడా అప్పుడప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే లైట్ టు మోడరేట్ రైన్స్ కూడా కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఒకవైపు ఒక ద్రోణి కూడా ప్రవహిస్తుంది తెలంగాణ మీదుగా. అది ఇవాళ రాత్రిలోపు కూడా బలహీనపడే అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు వాయుగుండం కూడా బలపడిన నేపథ్యంలో కూడా ఇదంతా ఎఫెక్ట్ ఈ లైట్ రైన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇవాళ లైట్ రైన్స్ ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి మళ్ళీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. రేపటి నుంచి 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా మరోవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా వర్షం కురిసిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉన్న చాలా వరకు భారీ వృక్షాలు కూడా రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న నేపథ్యంలో కూడా డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలో దిగి వాటన్నిటి కూడా తీసివేసిన పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అనుశ్రీ, మనం చూస్తూ ఉన్నాం అకాల వర్షానికి ద్రోణి ప్రభావం కూడా కారణం అని చెప్తూ ఉన్నారు సుస్మిత. అయితే చాలా ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీనివల్ల వాహనదారులు ఇక్కట్లు ఫేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఒక గంట క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయానికి కూడా పలు ప్రాంతాల్లో వర్షం అనేది మొదలవ్వడంతో కూడా భారీ ఈదురుగాలు ఉంటాయని కూడా ఆ సూచనలు జారీ చేయడంతో కూడా ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం రోడ్స్ పైన కూడా ఎక్కడెక్కడ భారీ వృక్షాలు పడ్డాయి అక్కడ ఆర్మీ స్పాట్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. గట్కేసర్ అలాగే ఉప్పల ప్రాంతాల్లో, ఇటువైపు వనస్థలి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా భారీ వృక్షాలు నేల కొరిగినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు కొన్ని కార్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆన్ ది స్పాట్ డిఆర్ఎఫ్ బృందాలు చేరుకొని కూడా వృక్షాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా కార్స్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఎవరికి అక్కడ ఆన్ ది స్పాట్ మనుషులు లేకపోవడంతో కొంచెం ప్రాణాపాయం తప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కార్ల వరకు డ్యామేజ్ అయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరో గంటలు కూడా పూర్తిగా క్లియర్ చేసి వాహనదారులకు గట్లు లేకుండా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.